Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. సో మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 కి సంబంధించి చూస్తున్నాం కదా. సో 26th జూలై 27th జూలై కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా ఆల్ షిఫ్ట్స్. సో నౌ వీఆర్ గెటింగ్ ఇన్ టు 25th of July 2023 టైర్ 1 షిఫ్ట్ 1 అనమాట ఇది. సో చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, select the option that can be used as one word substitute for the given group of words అన్నారు. సో one word substitute అడుగుతున్నారు. సో ఇచ్చిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏంటి? ఏ స్పీచ్ బై అన్ యాక్టర్ ఎట్ ఎండ్ ఆఫ్ ఎ ప్లే అని అంటున్నారు. ఓకే, ఒక ఎండ్ ఆఫ్ ద ప్లే తర్వాత ఒక యాక్టర్ ఇచ్చేటువంటి స్పీచ్ని మనం ఏమని పిలుస్తాము అంటున్నారు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? ప్రొలాగ్, మోనోలాగ్, ఎపిలాగ్ అండ్ డియోలాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డ్యూయోలాగ్ మోనోలాగ్ అంటే మనందరికీ తెలుసు. ఏంటి మోనోలాగ్ అంటే ఏంటి అంటే ఒక పర్సన్ ఒక యాక్ట్ కానీ ఒక ప్లే కానీ ఒక లాంగ్ డైలాగ్ ఒక లాంగ్ స్పీచ్ ఒక సింగిల్ పర్సన్ ఇస్తే మనం దాన్ని మోనోలాగ్ అని పిలుస్తాం అనమాట. లాంగ్ స్పీచ్ బై వన్ పర్సన్. సో మోనోలాగ్ అయితే మన ఆప్షన్ అయితే కాదు. డ్యూయోలాగ్ అంటే డ్యూయోలాగ్ కూడా మన ఆప్షన్ కాదు. ఎందుకంటే ఏదైనా ఒక స్కిట్ కానీ ఏదైనా ఒక యాక్ట్ కానీ అందులో ఇద్దరు కలిపి ఇద్దరు యాక్టర్స్ కనుక పార్టిసిపేట్ చేసి వెన్ దే ఆర్ స్పీకింగ్ దాన్ని మనం డ్యూయోలాగ్ అని పిలుస్తాం అనమాట. సో నెక్స్ట్ ఉన్న ఆప్షన్స్ ఏంటి? ప్రొలాగ్ అండ్ ఎపిలాగ్. సో ప్రొలాగ్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఒక ఇంట్రొడక్షన్ అని చెప్పచ్చు. అంటే ఒక ముందు మాట అని చెప్పదు. లిటరరీకి సంబంధించినటువంటి వర్క్కి సంబంధించినటువంటి దాని యొక్క ఇంట్రొడక్షన్ ప్రిఫేస్ని మనం ప్రొలాగ్ అని చెప్పచ్చు. సో ప్రొలాగ్ కూడా మన ఆప్షన్ కాదు. ఎపిలాగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎపిలాగ్ అంటే ఏ స్పీచ్ బై అన్ యాక్టర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఎ ప్లే. ఓకే, సో దీన్ని మనం ఎపిలాగ్ అంటాం. నెక్స్ట్ చూసుకుంటే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్ అన్నారు. సో మనకి ఇచ్చిన వర్డ్ ఏంటి? ఇన్కంపీటెంట్ అంటున్నారు. సో ఇన్కంపీటెంట్ అంటే అర్థం ఏంటి అంటే పర్సన్ హూ ఇస్ నాట్ ఎఫిషియంట్, ఇన్ఎఫిషియంట్, స్కిల్ అన్స్కిల్ఫుల్గా చెప్పచ్చు. స్కిల్ లేనటువంటిది. బేసిక్గా దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. ఓకే, సో దే ఆర్ నాట్ సో మచ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ దే గాట్ అని చెప్పచ్చు. స్కిల్ లేకుండా ఎఫిషియెంట్గా లేకుండా ప్రాపర్గా. సో దాన్ని మనం ఇన్కంపీటెంట్ అని చెప్పచ్చు. దీనికి ఆపోజిట్ అడుగుతున్నారు. దీనికి ఆపోజిట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో డెక్స్టీరియస్. డెక్స్టీరియస్ అంటే మనకి బేసిక్గా ఎక్స్పర్ట్ అని చెప్పచ్చు, సూపర్ ఎఫిషియంట్ అని చెప్పచ్చు, వెరీ మాస్టర్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ థింగ్ అని చెప్పచ్చు డెక్స్టీరియస్. హోప్లెస్ అన్న డెస్పరేట్ అని మనకి తెలుసు. అలాగే ఫోర్లార్న్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఇఫ్ దే ఆర్ అన్హ్యాపీ ఆర్ సాడ్, దీన్ని మనం ఫోర్లార్న్గా చెప్పచ్చు. ఈ వర్డింగ్ అలా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్నారు. సమ్వన్ హూ లివ్స్ ఇన్ సాలిట్యూడ్. ఓకే, సో తన ఒంటరితనాన్ని ఎంజాయ్ చేసేటువంటి పర్సన్ని మనం ఆ యొక్క పదం ఏం యూజ్ చేస్తామంటే దాన్ని మనం రెక్లూజ్ అంటాం. ఓకే, సో రెక్లూజ్ అంటే సమ్వన్ లివ్స్ ఇన్ దేర్ సాలిట్యూడ్ అనమాట. మెట్రోపాలిటన్ అంటే మనం నెక్స్టర్డేస్ వీడియోస్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. పీపుల్ హూ స్టే ఇన్ లార్జ్ సిటీస్. కాస్మోపాలిటన్ అంటే డిస్కస్ చేసాం. ఎవరైతే ఎంటైర్ వరల్డ్ని తన కంట్రీగా భావిస్తారో. రెఫ్యూజీ అంటే ఎవరైతే ఈ వార్స్లో అటాక్స్లో పడిన వాళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళిపోయి సేఫ్ ప్లేసెస్లో ఉంటారు కదా. సో వాళ్ళని మనం శరణార్థులు అంటాం, రెఫ్యూజీ అంటాము. సో ఇక్కడ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఆప్షన్ దట్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ యాజ్ ద కరెక్ట్ ఈడియం ఫర్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ గివెన్ సెంటెన్స్. So as soon as the principal came to know about the inspection in the school, he put everything in perfect order అన్నారు. సో ఇక్కడ మనకి పర్ఫెక్ట్ ఆర్డర్ అనేటువంటి పదానికి ఒక సబ్స్టిట్యూషన్ మనం వెతకాలి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో యాపిల్ పై ఆర్డర్, యాపిల్ ఆఫ్ డిస్కార్డ్, అలీ యాపిల్, యాపిల్ ఆఫ్ వన్ సై. యాపిల్ ఆఫ్ వన్ సై మనం ప్రీవియస్గా డిస్కస్ చేసాం. ఇఫ్ సమ్వన్ ఇస్ సో నియర్ ఆర్ క్లోజ్, దీన్ని మనము యాపిల్ ఆఫ్ వన్ సై అని చెప్పచ్చు. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో పర్ఫెక్ట్ ఆర్డర్ అంటే ఏంటి అంటే యాపిల్ పై ఆర్డర్ అనమాట. యాపిల్ పై ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ అరేంజింగ్ థింగ్స్ ఇన్ వెరీ నీట్గా పర్ఫెక్ట్గా ఒక మేనర్లో పెట్టడాన్ని మనము యాపిల్ పై ఆర్డర్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ ద ప్రిన్సిపల్ కేమ్ టు నో అబౌట్ ద ఇన్స్పెక్షన్ ఇన్ ద స్కూల్ హీ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ యాపిల్ పై ఆర్డర్ అని వన్ వర్డ్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూడండి, సెంటెన్స్ పారాజంబలింగ్ మనకైతే వచ్చింది. ఓకే, సో సెంటెన్స్ ఆఫ్ అ పారాగ్రాఫ్ ఆర్ గివెన్ ఇన్ జంబుల్డ్ ఆర్డర్, అరేంజ్ ద సెంటెన్సెస్ ఇన్ కరెక్ట్ ఆర్డర్ అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ చూడండి. సెంటెన్సెస్, లార్డ్ గణేష్
the destroyer of obstacles, is worshipped for his freedom and brilliance. తర్వాత ఏమి ఇచ్చారు, పీపుల్ అడోర్ ద గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ గణేష్ ఆన్ దివాలి. దాని తర్వాత దిస్ న్యూ ఇయర్ దివాలి ఈజ్ మార్క్డ్ బై మర్చెంట్స్ ఎస్టాబ్లిషింగ్ న్యూ అకౌంట్ బుక్స్. దాని తర్వాత గాడెస్ లక్ష్మి ఈజ్ ఆల్సో వర్షిప్డ్ ఆన్ దివాలి ఫర్ వెల్త్ అండ్ సక్సెస్ అని ఇచ్చారు. సో బేసిక్గా దే ఆర్ టాకింగ్ ఆర్ ఎంఫసైజింగ్ ఆర్ దేని గురించి ఇక్కడ మన యొక్క ఎక్స్ప్రెషన్ ఆఫ్ థీమ్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఐడియా ఏమొస్తుంది అంటే దీవాలి గురించి మాట్లాడుతున్నారు అన్నమాట. ఓకే, సో దీవాలి గురించి ఇక్కడ ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటి, ఓపెన్ సెంటెన్స్, క్లోజింగ్ సెంటెన్స్ అని నిన్న మనం కాన్సెప్ట్ మాట్లాడుకున్నాం. ఓపెన్ సెంటెన్స్లో ఎప్పుడూ కూడా ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఐడియా అని మనం మాట్లాడతాం. సో ఇక్కడ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఐడియా మనం చూసుకున్నట్టయితే ముందుగా పీపుల్ అడోర్ ద గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ గణేష ఆన్ దివాలి అని చెప్తున్నారు. ఓకే, సో దేవుడి గురించి అలాగే దీవాలి ఒక పండగ గురించి ఈ యొక్క దాంట్లో ఇంట్రొడక్షన్ అయితే ఉందన్నమాట. అంటే దీవాలి రోజున లక్ష్మీదేవిని వినాయకుడిని పూజిస్తారు అని చెప్తున్నారు. ఓకే, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఇక్కడ దిస్ న్యూ ఇయర్ దట్ ఈస్ దివాలి ఈజ్ మార్కెడ్ బై మెర్చెంట్స్ అని ఇక్కడ మొదలు పెడతారు, కానీ కాదు. ఇక్కడ ఈ యొక్క న్యూ ఇయర్ అని చెప్పి దే ఆర్ పాయింటింగ్ అవుట్ విచ్ హ్యాస్ ద ప్రిసీడింగ్ స్టేట్మెంట్. ఇక్కడ ప్రిసీడింగ్ స్టేట్మెంట్ అంటే స్టార్టింగ్ ఆఫ్ దట్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద ఐడియా ఎక్కడుంది అంటే పీపుల్ అడోర్ ద గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ గణేష్ ఆన్ దివాలి అనేది ఫస్ట్ ఆప్షన్స్. ఓకే, దీని తర్వాత చూడండి, దీని యొక్క కంటిన్యూస్ స్టేట్మెంట్ ఎక్కడుంది, దేవుళ్ళ గురించి ఎంఫసైజ్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, లార్డ్ గణేష్ ద డిస్ట్రాయర్ ఆఫ్ ఆబ్స్టకిల్స్ ఈజ్ వర్షిప్డ్ ఫర్ హిస్ విజ్డమ్ అండ్ బ్రిలియన్స్. లక్ష్మీదేవిని వినాయకుడిని పూజిస్తారు. సో ముందుగా వినాయకుడిని ఎందుకు పూజిస్తారో చెప్పారు. సో మన సెకండ్ ఆప్షన్ ఏ వస్తుంది. తర్వాత గాడెస్ లక్ష్మి ఈజ్ ఆల్సో వర్షిప్డ్, ఆల్సో అన్నారు అంటే ఖచ్చితంగా సెకండ్ స్టేట్మెంట్ వస్తుంది. అంటే దాని ముందు ఒకటి చెప్పారు, దాంతో పాటుగా ఇది కూడా అని చెప్తున్నారు. కాబట్టి గాడెస్ లక్ష్మి ఈజ్ ఆల్సో వర్షిప్డ్ ఆన్ దివాలి ఫర్ వెల్త్ అండ్ సక్సెస్ కోసం వర్షిప్ చేస్తారు. నెక్స్ట్ చూసుకోండి, దిస్ న్యూ ఇయర్ దట్ ఈస్ దివాలి ఈజ్ మార్క్డ్ బై మర్చెంట్స్. అంటే ఈ దివాళీని స్పెసిఫిక్గా దిస్ దివాలి అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన న్యూ ఇయర్ని పక్కన పెడితే దిస్ అంటే న్యూ ఇయర్ దట్ ఈస్ ఏంటి న్యూ ఇయర్ దివాలి, మెర్చెంట్స్కి మాత్రం ఈ దివాలి అనేది ఒక కొత్త సంవత్సరంగా భావిస్తారు. సో దట్ వాళ్ళు ఆ దీపావళి రోజున లక్ష్మీదేవికి వినాయకుడికి పూజలు చేసి వాళ్ళ యొక్క న్యూ అకౌంట్ బుక్స్ అంటే వాళ్ళ యొక్క బిజినెస్కి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్ చేసుకుంటారనమాట న్యూ అకౌంట్ బుక్స్ని. ఈ విధంగా BADC ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఒకసారి చదవండి, పీపుల్ అడోర్ ద గాడెస్ లక్ష్మి అండ్ లార్డ్ గణేష్ ఆన్ దివాలి. ఓకే, లార్డ్ గణేష్ ద డిస్ట్రాయర్ ఆఫ్ ఆబ్స్టకిల్స్ ఇస్ వర్షిప్డ్ ఫర్ హిస్ ఫ్రీడమ్ అండ్ బ్రిలియన్స్. గాడెస్ లక్ష్మి is also worshipped on Diwali for wealth and success. This new year, that is Diwali, is marked by merchants establishing new account books. ఇది కరెక్ట్ ఆర్డర్ అన్నమాట. ఓకే, let's see our next question. Select the correct idiom that can substitute the underlined group of words in the given sentence అన్నారు. ఓకే, సో మనము దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఇడియం అనేది కనిపెట్టాలి. ఓకే, Shelley has been contemplating for a few days but still has not decided to quit the job అన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంప్లేటింగ్ అంటే అర్థం ఏమిటి అంటే మనకి దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ అబౌట్ దేర్ డెసిషన్ ఆర్ దే ఆర్ స్టిల్ థింకింగ్. ఇట్స్ ఇన్ అ స్లో ప్రాసెస్. సో దీన్ని మనం ఏమంటాము అంటే చూయింగ్ ద కడ్. ఓకే, చూయింగ్ ద కడ్ అంటే ఏంటి అంటే థింకింగ్ వెరీ కేర్ఫుల్లీ ఆర్ స్లోలీ, దీన్ని మనం చూయింగ్ ద కడ్ అని అంటాం అనమాట. బైటింగ్ ద డస్ట్ ఇట్స్ నథింగ్ బట్ డై, చనిపోవడాన్ని లేదంటే ఎక్స్పైర్ అయిపోవడాన్ని, ఇట్స్ ఆల్మోస్ట్ దెర్ ఇస్ నథింగ్. ఓకే, సో దాన్ని మనం బైట్ ద డస్ట్ అని చెప్తాము. ఆర్ హ్యావింగ్ అ ఫెయిల్యూర్, ఎండ్ అప్ విత్ ఫెయిల్యూర్, దీన్ని చెప్తాము. సో కూలింగ్ వన్స్ హీల్స్ అంటే వెయిటింగ్, ఇఫ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, దాన్ని మనం కూలింగ్ వన్స్ హీల్స్ అని చెప్పచ్చు. ఓకే, గెటింగ్ ఇన్ టు హాట్ వాటర్స్ అంటే గెటింగ్ ఇన్ టు ట్రబుల్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఈజీ. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఓకే, రాఘవ్ హ్యాడ్ ఎ గుడ్ డాష్ ఫర్ స్టేజ్ ప్లేయర్స్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ట్రిప్, ట్రోప్, ట్రూప్ అండ్ ట్రూప్. సో మీరు ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్ ఒకసారి గమనిస్తే ట్రూప్ అంటే మనము గ్రూప్ ఆఫ్ సోల్జర్స్ని ట్రూప్ అని పిలుస్తాము. ఇక్కడ ఏదైతే TROUP ఉందో దీన్ని మనము స్టేజ్ ప్లేయర్స్, స్టేజ్ మీద డాన్స్ చేసేటువంటి లేదంటే స్టేజ్ మీద ఎనీథింగ్ దే ఆర్ పర్ఫార్మింగ్. సో అలా గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఆన్ ఎగ్జిబిట్ ఆన్ ద స్టేజ్
రైట్. బాలని మనము ట్రూప్ అని పిలుస్తాం అనమాట. TROUPE. సో దే ఆర్ ద పర్ఫార్మర్స్ బేసికల్ ఆన్ ద స్టేజ్. సో ఇక్కడ ఏమన్నారు, రాఘవ్ హ్యాడ్ ఏ గుడ్ ట్రూప్ ఆఫ్ స్టేజ్ ప్లేస్ అని చెప్తున్నారు అనమాట. ఓకే, దిస్ ప్లేయర్స్ యాక్చువల్లీ. ఓకే, so next one, the following sentence has been divided into parts. One of them may contain error. So error correction అనేది మనం చూడాలి. సో ఇక్కడ మనకి select the part that contains the error from the given options. If you don't find any error, మనం no error అని సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ సెంటెన్స్ చూద్దాము. సెంటెన్స్ని డివైడ్ చేసినప్పటికీ కూడా సెంటెన్స్ని మనం ఫుల్గా చదివేయచ్చు. We hardly knew nothing about the manager who had recently joined. సో మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ఎర్రర్ ఏంటి అనేసి. వి హార్డ్లీ న్యూ నథింగ్. హార్డ్లీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్లీ అంటేనే చాలా తక్కువగా అని, ఆర్ నథింగ్ ఎట్ ఆల్. సో అలాంటి సందర్భాల్లో మనం వాడతాం. సో వి హార్డ్లీ నో ఎనీథింగ్ అని రావాలి మనకి. సో మనకి ఏది తెలీదు, దాని గురించి, ఆయన గురించి మనకి చాలా తక్కువ తెలుసు అని చెప్పడానికి వి హార్డ్లీ న్యూ నథింగ్ అనేది దట్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్ అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే వి హార్డ్లీ న్యూ ఎనీథింగ్ అబౌట్ ద మేనేజర్ హూ రీసెంట్లీ హ్యాడ్ జాయిన్, అంటే ఏది తెలియదు మాకు అని చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం వి హార్డ్లీ నో నథింగ్ దగ్గర ఎర్రర్ ఉంది కాబట్టి సో దీన్ని మనము యూజ్ చేస్తాం, దీన్ని మనము ఎర్రర్ కింద మార్క్ చేస్తాం. ఈ ఫస్ట్ పార్ట్లో ఎర్రర్ ఉంది కాబట్టి. ఓకే, ఇక్కడ మనకి ఎర్రర్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇన్ టు 4 segments. అగైన్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ అ గ్రామటికల్ ఎర్రర్. సో హియర్ కమ్ ద బస్ ఫర్ లక్నో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హియర్ అనేది ఎప్పుడూ కూడా ఏదైనా ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఎవరికైనా ఏదైనా, సో హియర్ ఈజ్ యువర్ ఫుడ్, here is కదా. సో here is your coffee. ఓకే, అదే here comes your friend అన్నప్పుడు యువర్ ఫ్రెండ్ని మీరు డినోట్ చేస్తున్నారు. సో అలాగే ఈ ఎస్ అనేది మనకి రావాలన్నమాట. హియర్ వచ్చినప్పుడు యు ఆర్ పాయింటింగ్ అవుట్ టు సమ్ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్, దెన్ యూ నీడ్ టు యూజ్ హియర్ కమ్స్. ఎస్ అనేది యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి హియర్ కమ్స్ ద బస్ ఫర్ లక్నో అని రావాలి కాబట్టి కమ్ అనేది మనకి ఎర్రర్, కమ్ కాదు కమ్స్ రావాలి. ఓకే, సో దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. స్పెల్లింగ్స్ చూడండి. టూర్, ట్రయంఫ్, శాండ్విచ్, ప్రాసెస్. ఇక్కడ కూడా చాలా క్లియర్గా ఉంది మనకి శాండ్విచ్ స్పెల్లింగ్ అనేది రాంగ్ ఉంది. ఓకే, మనందరికీ తెలుసు కదా శాండ్విచ్ స్పెల్లింగ్ WITCH అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఎక్స్ప్రెసెస్ ద గివెన్ సెంటెన్స్ ఇన్ యాక్టివ్ వాయిస్ అన్నారు. ఓకే, సో బై 2040 the growing population of India will have been controlled by Indian government by 2040 అని చెప్తున్నారు. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో, ఇక్కడ బై వచ్చిందంటే ప్యాసివ్ వాయిస్లో ఉంది, దీన్ని మనం యాక్టివ్ వాయిస్లోకి మార్చాలంటే ఇంటర్చేంజింగ్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. సో this is in simple past. So how do we convert this in active voice అని మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి, నాట్ సింపుల్ పాస్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది కాబట్టి దీన్ని మనం ఎలా చెప్పాలి, ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ద సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మీరు గమనిస్తే యాక్టివ్ వాయిస్ కాబట్టి మనకి బై రాదు. బై 2040 ద ఇండియన్ government will have controlled the growing population of India. Second option is the correct answer. Okay, so ikkada by 2040 the Indian government will have controlled the growing population of India. Okay, so ikkada మిగిలిన ఆప్షన్స్ అయితే ఖచ్చితంగా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆల్రెడీ విల్ హ్యావ్ కంట్రోల్డ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఫ్యూచర్ పర్ఫెక్ట్లో V3 ఫామ్ వచ్చేసింది కాబట్టి మనం ఇది చూస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి, select the option that can be used as a one word substitute for the given group of words అంటున్నారు. ఓకే, సో one who loves mankind అన్నారు. మనం ఆల్రెడీ ప్రీవియస్గా మాట్లాడాము ఎస్టర్డే. సో the person is very interested in doing good deeds or who is always doing the good help for the people, వాళ్ళని మనం ఫిలాంథ్రపిస్ట్ అని పిలుస్తాం అన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ D is the correct answer.
సో అథీస్ట్ అంటే హూ ఇస్ అగైనెస్ట్ ద గాడ్, పెసిమిస్ట్ అంటే హూ ఆల్వేస్ లుక్ నెగిటివ్ ఇన్ సిచ్యువేషన్స్, ఆప్టిమిస్ట్ అంటే హూ ఆల్వేస్ బీ సో పాజిటివ్. ఓకే, నెక్స్ట్ అగైన్ వీ గాట్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ alimony, structural, hallucinate and Halloween. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే క్లియర్గా ఫస్ట్ ఆప్షన్ ఈజ్ గివెన్ ఇన్కరెక్ట్. alimony స్పెల్లింగ్ వచ్చేటప్పటికి ALIMONY. సో దిస్ ఈస్ ద కరెక్ట్ స్పెల్లింగ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్స్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నారు. జుడిషియస్ అన్నారు. సో దీనికి సినోనిమ్ అంటే దగ్గరగా ఉండే మీనింగ్ చెప్పమన్నారు. ఇంప్రూడెంట్, కేర్లెస్, షార్ట్ సైటెడ్, సెన్సిబుల్ అని ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జుడిషియస్ అంటే ఏంటంటే న్యాయబద్ధంగా ఆర్ న్యాయపరంగా, అంటే సంథింగ్ విచ్ ఇస్ రీజనబుల్, కరెక్ట్, సెన్సిబుల్. సో దీనికి దగ్గరగా ఉండే ఆప్షన్ వచ్చేటప్పటికి సెన్సిబుల్ అంటే యు ఆర్ హ్యావింగ్ సమ్ థాట్ ప్రాసెస్ అండ్ యు ఆర్ వెరీ కరెక్ట్ ఇన్ దట్ అని చెప్పి మనము జుడిషియస్కి సినోనిమ్గా సెన్సిబుల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. విచ్ డాష్ డూ యూ యూజువల్లీ టేక్ టు రీచ్ యువర్ ఆఫీస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఈజీ అనమాట. ఓకే, రూట్. రూట్ స్పెల్లింగ్ ఏంటి మనం యూజ్ చేసేది ఫర్ ఇండికేటింగ్ ద రూట్, అంటే ఫర్ ఇండికేటింగ్ ద డైరెక్షన్స్ మ్యాప్, ROUTE. ఇది రూట్. రూట్ అంటే ఏంటి, మూలాలు. దీన్ని ROOT అని యూజ్ చేస్తాము. ఓకే, అలాగే రూడ్ అంటే విట్ ఈస్ వెరీ కఠినంగా ఉండదాన్ని రూడ్ అంటాం. అలాగే రౌట్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఎవరినన్నా మనము డిఫీట్ చేసేదాన్ని మనము రౌట్ అని పిలుస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా, సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్ అన్నారు. ఎక్స్టోల్ అనే వర్డ్ అనే ఇచ్చారు మనకి. ఓకే, బేసిక్గా ఎక్స్టోల్ అంటే ఏంటి అంటే మనం ఆల్రెడీ నిన్న అంటే ప్రీవియస్ పేపర్స్లో ఎక్లెయిమ్ అనే వర్డ్ యూజ్ చేసాం. ఎక్లెయిమ్ అంటే ఏంటి, అప్లాడ్ చేయడం, ప్రైజ్ చేయడం, అప్రిషియేట్ చేయడం. సో ఎక్స్టోల్కి కూడా మీనింగ్ అది వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి సినోనిమ్ చూస్తే పనిష్ అన్నా, డిస్మే అన్నా కూడా ఇవి రెండు ఏంటి, పనిష్ అంటే గివింగ్ సమ్ పనిష్మెంట్. ఓకే, అలాగే డిస్మే అంటే బేసిక్గా వద్దని చెప్పడం, వెనక్కి వెళ్ళడం. ఓకే, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మూవ్ ఫార్వర్డ్ అని. బేసిక్గా దిస్ ఇస్ ఇన్ నెగిటివ్ వే. ఎక్స్టోల్ అంటే ప్రైజ్ చేయడం. సో దీనికి సినానిమ్. రివార్డ్ అంటే ఏంటి అంటే దే ఆర్ గివింగ్ ఒక మెరిట్గా, ఒక కాంపెన్సేషన్గా దే ఆర్ గివింగ్ సంథింగ్. ఓకే, సో మనకి ఇక్కడ ఎక్స్టోల్కి మీనింగ్ సినానిమ్ వచ్చేటప్పటికి ప్రైజ్ వస్తుంది అనమాట. రివార్డ్ ఇస్ యు ఆర్ కాంపెన్సేటింగ్ విత్ సంథింగ్, దాన్ని రివార్డ్ అంటాం. అది ప్రైజ్ అంటే యు ఆర్ ప్రైజింగ్ దెమ్, యు ఆర్ ఎక్లెయిమింగ్ దెమ్, అప్లాడింగ్ దెమ్. ఓకే, ఎక్స్టోల్కి సినానిమ్ వచ్చేటప్పటికి ప్రైజ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అన్నారు. సో ద ఆథర్స్ ఎక్స్ప్లెనేటరీ రిమార్క్స్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద బుక్, దీన్ని ఏమంటాము అని చెప్పేసి. సో ఇది మన అందరికీ తెలుసు. ఎవరైతే ఆథరు ప్రతి పుస్తకం మనం కొనుక్కున్నప్పుడు ముందు పేజీని, ఆ ముందు మాటని మనం ఏమంటాము, ప్రీఫేస్ అంటాం. ఓకే, ప్రీఫేస్ అంటాం. సో ఫోర్వర్డ్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఇంట్రడక్షన్ ఆఫ్ ద బుక్ గురించి ఒక ఫోర్వర్డ్ అనేది ఇస్తారు. బట్ ప్రీఫేస్లో ఏముంటుంది అంటే ఆథర్ యొక్క బ్యాక్గ్రౌండ్ కానీ, ఆథర్ యొక్క ఇంట్రొడక్షన్ కానీ మనం ఉంటుందని. ఓకే, సో బిబిలియోగ్రఫీ ఏంటి అంటే బేసిక్గా ఇఫ్ ద ఆథర్ ఇస్ టెలింగ్ సంథింగ్ అబౌట్ దేర్ రిసోర్సెస్ ఫ్రమ్ వేర్ దే హ్యావ్ టేకెన్ ఆర్ ద ఆర్టికల్స్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ బుక్స్ దే హ్యావ్ యూజ్డ్, దీన్ని మనం బిబిలియోగ్రఫీ అంటాము. బయోగ్రఫీ అంటే సమ్వన్స్ ఓన్ స్టోరీని రాసేదాన్ని మనం బయోగ్రఫీగా చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే యా, ఐడెంటిఫై హౌ విల్ యూ సే దట్ ద డాక్టర్ ట్రీటెడ్ ద విక్టిమ్స్ ఆఫ్ ద వైలెన్స్ వెరీ కేర్ఫుల్ ఇన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి యాక్టివ్ వాయిస్లో ఇచ్చారు. ఏం ఇచ్చారు, ద డాక్టర్ ట్రీటెడ్ ద విక్టిమ్స్ ఆఫ్ వైలెన్స్ వెరీ కేర్ఫుల్లీ, ట్రీటెడ్ ద విక్టిమ్స్. సో ఇది మనకి సింపుల్ పాస్ట్లో అయితే ఉండిందనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఇంటర్చేంజ్ చేస్తాం. విక్టిమ్స్ అలాగే డాక్టర్ ఇదంతా కూడా మనం ఇంటర్చేంజ్ చేస్తాం అనమాట. సో ఇంటర్చేంజ్ అప్పుడు ఏమవుతుంది, దీంట్లో ఉన్న సబ్జెక్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్ వచ్చేసి సబ్జెక్ట్ అవుతుంది. సో ఆ రకంగా మనం చూసుకున్నట్టయితే ద విక్టిమ్స్ ఆఫ్ ద వైలెన్స్ వెర్రే కదా వచ్చేది, ట్రీటెడ్ వెరీ కేర్ఫుల్లీ బై వచ్చింది చూసారా, బై ద డాక్టర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
So the victims of the violence were treated very carefully by the doctor అని చెప్పి మనము యూస్ చేస్తాం. was కానీ were కానీ యూస్ చేస్తాం, V3 ఫామ్ యూస్ చేస్తాము, by యూస్ చేస్తాము. అలాగే ఆబ్జెక్ట్లో వచ్చేటప్పటికి ఈ యొక్క సెంటెన్స్లో ఉన్నటువంటి సబ్జెక్టు ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, వెరీ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. హండ్రెడ్స్ ఆఫ్ ఫర్మ్స్ వెంట్ బ్యాంక్రప్ట్ డ్యూరింగ్ ద డాష్ అని ఇచ్చారు అనమాట. ఇక్కడ చాలా ఫర్మ్స్ దే వెంట్ బ్యాంక్రప్ట్ డ్యూరింగ్ ద, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి రెసెషన్. సో రెసెషన్ ఈజ్ నథింగ్ బట్ ద సడన్ ఆర్ టెంపరీ ఎకనామిక్ డౌన్ఫాల్ ఆర్ ఎకనామిక్ డిక్లైన్, దీన్ని మనము రెసెషన్గా పిలుస్తాం అనమాట. ఓకే, రెమిషన్ అంటే ఏంటి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ పెనాలిటీ. ఓకే, సో ఇట్స్ బేసికలీగా ఒక క్యాన్సిలేషన్గా, ఒక రెమిషన్ అంటే ఒక పెనాల్టీని కానీ ఒక డెప్ట్ని కానీ ఏదైనా ఒక ఫీజ్ని కానీ వేవ్ ఆఫ్ చేయడం, క్యాన్సిలేషన్ ఆఫ్ డెప్ట్ కానీ చార్జెస్ని కానీ వేవ్ ఆఫ్ చేయడం, దీన్ని మనం రెమిషన్గా పిలుస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి వచ్చినటువంటి ఆప్షన్లో రెసెషన్, సడన్ డౌన్ఫాల్ ఆఫ్ ద ఎకానమీ, డిక్లైన్ ఆఫ్ ద ఎకనామిక్ కండిషన్ మనం రెసెషన్గా పిలుస్తాం. సో నెక్స్ట్ చూడండి, సెంటెన్సెస్ ఆఫ్ ద పారాగ్రాఫ్ ఆర్ గివెన్ బిలో. అగైన్ పారాజంబుల్ మనకు వచ్చింది. ఇక్కడ కొత్త మోడల్ వచ్చింది. ఫస్ట్ సెంటెన్స్ లాస్ట్ సెంటెన్స్ కరెక్ట్గా ఇచ్చారు, మధ్యలో ఉన్నటువంటి సెంటెన్సెస్ని మనము కనిపెట్టాలన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే హీ సాట్ ఇన్ హిస్ సీట్ ఇచ్చారు, తర్వాత సెంటెన్సెస్ని మనం జంబులింగ్ ఆర్డర్స్లో మెన్షన్ చేయాలి. వాట్ దే వర్ సేయింగ్ టు హిమ్ అనేది లాస్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, హీ సాట్ ఇన్ హిస్ సీట్. నెక్స్ట్ చూడండి, హార్డ్లీ షోయింగ్ ఎనీ సైన్స్ ఆఫ్ హియరింగ్, beside the bed, gazing sternly at the patient's face అని ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్ని కనుక చూస్తున్నట్టయితే సమ్ పర్సన్ గురించి అతను ఏదో చేస్తున్నాడు, కూర్చొని పేషెంట్ వంక చూస్తున్నాడు. కామా వచ్చింది అంటే దాని పక్కన దాని లాంటిది స్టేట్మెంట్ ఇంకొకటి రాబోతుంది, అది మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. హీ సాట్ ఇన్ హిస్ సీట్, తర్వాత మీరు చూసుకున్నట్టయితే ఎక్కడ కూర్చున్నాడు, బిసైడ్ ద బెడ్, బెడ్ పక్కన కూర్చున్నాడు. ఓకే, బిసైడ్ ద బెడ్, బెడ్ పక్కన కూర్చున్నాడు. ఇది 1, ఇది 2. కూర్చొని కామా వచ్చిందంటే దాని తర్వాత తను ఏం చేస్తున్నాడు, గేజింగ్ స్టర్న్లీ, అలా చూస్తూ ఉన్నాడు. ఇది థర్డ్ ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్, ఎవరి వంక చూస్తున్నాడు, పేషెంట్ వంక చూస్తున్నాడు. ఇది చాలా ఈజీగా ఉంది యాక్చువల్లీ. ఫోర్త్ సెంటెన్స్ ఇప్పుడు చదవండి. హీ సాట్ ఇన్ హిస్ సీట్ బిసైడ్ ద బెడ్ గేజింగ్ స్టర్న్లీ అట్ ద పేషెంట్స్ ఫేస్. ఇప్పుడు మనకున్న మిగిలిపోయినటువంటి ఆప్షన్ ఏంటి, హార్డ్లీ షోయింగ్ ఎనీ సైన్స్ ఆఫ్ హియరింగ్. ఇక్కడ హియరింగ్ వాట్ దే వర్ సేయింగ్ టు హిమ్, ఇక్కడ యాక్చువల్గా స్మాల్ W వస్తుంది. ఓకే, అంటే ఏంటి అంటే అతను అక్కడ కూర్చొని పేషెంట్ వంకను చూస్తూ ఉండిపోయాడు అనమాట. హార్డ్లీ షోయింగ్ ఎనీ సైన్స్ ఆఫ్ హియరింగ్, పక్క వాళ్ళు చెప్పేది ఏది వినిపించుకోవట్లేదు అని చెప్పి. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకి BCDA అనేది కరెక్ట్ ఆన్సర్. హీ సాట్ ఇన్ హిస్ సీట్ బిసైడ్ ద బెడ్ gazing sternly at the patient's face, hardly showing any signs of hearing what they were saying to him. So ఇది కరెక్ట్గా ఫార్మేషన్ అనమాట. ఓకే, సో ఫైనలీ we are getting into the close test. In the following passage, some words have been deleted. Read the passage carefully and select the most appropriate option to fill in the each blank అన్నారు. సో ముందుగా మనం ప్యాసేజ్ అనేది యాజ్ ఆల్వేస్ ఫస్ట్ ఒకేసారి చదివేసి ఆ తర్వాత చేసుకోవచ్చు, లేదు అంటే సెంటెన్స్ బై సెంటెన్స్ కూడా మీరు సాల్వ్ చేసేయచ్చు. సో మీరు వేరే పోర్షన్స్ ఆర్ వేరే సెక్షన్స్లో మీరు టైం సేవ్ చేసుకుంటే ఆ టైంని ఇక్కడ యూటిలైజ్ చేసుకోవచ్చు. అందుకే స్పెల్లింగ్స్లో కానివ్వండి, ఈడియమ్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేవి ఇలా చూడగానే టక్కున మీరు పెట్టేసేలా ఉండాలి. సో ప్రాక్టీస్ అనేది ఎలా వస్తుంది, ఎక్కువ ఈడియమ్స్, ఎక్కువ సినోనిమ్స్ చదవడం వల్ల. ఓకే, సో లెట్స్ రీడ్ దిస్. చేంజెస్ టు ద ఎర్త్స్ క్లైమేట్ driven by increased dash of the heat trapping greenhouse gases are already having widespread effects on the environment అన్నారు. సో ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఎర్త్ యొక్క క్లైమేట్ గురించి మాట్లాడుతున్నారు. మనకి ఇచ్చిన ఇక్కడటువంటి ఆప్షన్స్ ఫస్ట్ దాంట్లో ఏమొస్తుంది చూడండి, డ్రివెన్ బై ఇంక్రీస్డ్ డాష్ ఆఫ్ హీట్ ట్రాపింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏముంది, ఎమిషన్, ఫీడింగ్, క్రియేషన్, ఫర్టిలైజేషన్. ఆప్షన్స్ వారీగా చూసుకుంటే ఎమిషన్ అనేది మీరు గమనిస్తే గ్యాసెస్ అనేవి ఎప్పుడైనా సరే ఎమిట్ అవుతాయి, అంటే దే ఆర్ గెటింగ్ రిలీజ్డ్ అనమాట. ఓకే, అవుట్ఫ్లో అవుతున్నాయి అనమాట. ఓకే, గ్యాసెస్ అనేవి ఎప్పుడు కూడా గ్యాసెస్కి ఉండేటువంటి యూజ్ చేసేటువంటి ఆప్షన్ ఏంటి, ఎమిషన్. సో ఇక్కడ మనకి ఎమిషన్ వస్తుంది, అంటే
చేంజెస్ టు ద ఎర్త్స్ క్లైమేట్ డ్రివెన్ బై ఇంక్రీజ్డ్ ఎమిషన్ ఆఫ్, దేనివల్ల వస్తుందా చేంజెస్ అనేది అంటే హీట్ ట్రాపింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఆర్ ఆల్రెడీ హ్యావింగ్ వైడ్ స్ప్రెడ్ ఎఫెక్ట్స్ ఆన్ ద ఎన్విరాన్మెంట్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ లైన్ చూస్తే షరింకింగ్ ఆఫ్ గ్లేషియర్స్ అండ్ ఐస్ షీట్స్, అకరెన్స్ ఆఫ్ షిఫ్ట్స్ ఇన్ ఫ్లవర్ ఆర్ ప్లాంట్ బూమింగ్ టైమ్స్ ఎక్సెట్రా, ఇవన్నీ కూడా ఆర్ క్రియేటింగ్ అండ్ ఓవరాల్ డాష్ ఇన్ ద న్యాచురల్ ఎకోసిస్టమ్ అని అంటున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి రిలవెంట్ ఆప్షన్ చూడండి, ఎకోసిస్టంలో ఇవన్నీ ఏం చేస్తున్నాయి, డెస్పాండెన్స్, ఇంబ్యాలెన్స్, హంగర్, క్రియేటివిటీ కాదు, హంగర్ కాదు. డెస్పాండెన్స్ అంటే ఇట్స్ బేసికల్గా ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్, దాన్ని మనం డెస్పాండెన్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, డిప్రెషన్, దాన్ని మనం డెస్పాండెన్స్ అని పిలుస్తాం. సో ఇవన్నీ కూడా క్రియేటింగ్ ఇంబ్యాలెన్స్, ఎకోసిస్టమ్ని ఇంబ్యాలెన్స్ చేస్తున్నాయి ఇవన్నీ. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్లైమేటిక్ కండిషన్స్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఆప్షన్సే మనకి ఇక్కడ ఈజీగా ఇచ్చారు. సో చూడగానే మీరు అది కనిపెట్టేయగలుగుతారనమాట. చూసారా, ఈ గ్లేషియర్స్ కానీ, ఐస్ షీట్స్ కానీ, అకరెన్స్ ఆఫ్ షిఫ్ట్స్ ఇన్ ఫ్లవర్ ఆర్ ప్లాంట్ బూమింగ్ టైమ్స్ కానీ, ఇవన్నీ కూడా దే ఆర్ క్రియేటింగ్ ద ఓవరాల్ ఇంబ్యాలెన్స్. జరగాల్సినవన్నీ వేరే టైంలో జరగడం వల్ల నేచురల్ ఎకోసిస్టమ్ అంతా కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది అని చెప్తున్నారు. Conditions like rise in sea levels and saltwater intrusion have advanced to the point where whole dash have had to relocate, while protracted droughts are putting people at risk of dash అని అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారంటే ఈ యొక్క కండిషన్స్ వల్ల ఏదైతే సీ లెవెల్ ఇంక్రీజ్ కానివ్వండి, సాల్ట్ వాటర్ ఇంట్రూషన్ కానీ, వీటన్నిటి వల్ల ఇవన్నీ ఎంతవరకు వెళ్ళిపోయాయంటే వేర్ హోల్ డాష్ అన్నారు. ఇక్కడ అంతా కూడా హ్యాడ్ టు రీలొకేట్ అంటే ఎవరు రీలొకేట్ అవుతారు, మాబ్స్, పీపుల్, కమ్యూనిటీ అండ్ కండిషన్స్. ఒక రీజియన్లో ఉండేటువంటి పీపుల్ని మనం కమ్యూనిటీస్గానే రిఫర్ చేస్తాం. కాబట్టి హోల్ అని అన్నప్పుడు హోల్ పీపుల్ అని మనం యూజ్ చేయం, హోల్ కండిషన్స్ అని యూజ్ చేయం, హోల్ మాబ్స్ అని కూడా మనం యూజ్ చేయం. సో బేసిక్గా మాబ్స్ అంటే ఏంటి అంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్, దాన్ని కూడా మనం మాబ్స్ అనే పిలుస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి అంటే కమ్యూనిటీస్ అనమాట. హోల్ కమ్యూనిటీస్ హ్యావ్ హ్యాడ్ టు రీలొకేట్. సో దీనివల్ల వాళ్ళందరూ కూడా రీలొకేట్ అవ్వాలి అంటున్నారు. సో దే ఆర్ ఒక పర్టికులర్ పర్సన్ గురించి ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. హోల్ కమ్యూనిటీస్ హ్యావ్ హ్యాడ్ టు రీలొకేట్ వైల్ ప్రొట్రాక్టెడ్ డ్రౌట్స్ ఆర్ పుట్టింగ్ పీపుల్ అట్ రిస్క్ ఆఫ్ డాష్ అన్నారు. సో ఇక్కడ ఆన్సర్ సి. డాష్ అంటే రిస్క్ ఆఫ్ వాట్, రిస్క్ ఆఫ్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో క్లియర్గా ఉంది. ప్రెగ్నెన్సీ కాదు, ఓవర్ పాపులేషన్ కాదు, సర్జరీ కాదు, ఫెమైన్ అంటే ఏంటి, కరువు. దే ఆర్ హ్యావింగ్ దే ఆర్ గెటింగ్, దీనివల్ల వాళ్ళు రీలొకేట్ అవుతున్నారు. ఎందువల్ల అంటే దే మైట్ హ్యావ్ ద రిస్క్ ఆఫ్ ఫుడ్ స్కేర్సిటీ. ఓకే, కరువు అనేది రాకుండా దీనికి ముందే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఫెమైన్ అనేది రాకుండా వాళ్ళు ముందుగానే రీలొకేట్ అవుతున్నారు. సో దీనికి ఇక్కడ ఆప్షన్ ఫెమైన్. నెక్స్ట్, ద ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ కాజ్డ్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ డాష్ ఫర్ పీపుల్ అలైవ్ టుడే అండ్ విల్ వర్సన్ యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ కీప్ ఫీడింగ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. అంటే ద ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ కాజ్డ్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ డాష్ ఫర్ పీపుల్ అలైవ్ టుడే. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటి అంటే చూసుకున్నట్టయితే ఇక్కడ ఇర్రివర్సిబుల్ అంటే కెనాట్ బి స్టాప్డ్. దీని యొక్క ఎఫెక్ట్స్ అనేవి ఇప్పటికీ ఉన్నటువంటి పీపుల్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దాంతోపాటు ఇట్ విల్ ఇంకా వర్సన్ యాజ్ లాంగ్ యాజ్ హ్యూమన్ కీప్, మనం ఇంకా కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ని ఫీడ్ చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది కూడా అన్స్టాపబుల్ అయిపోతుంది అని చెప్తున్నారు అనమాట. సంథింగ్ దట్ కెనాట్ బి ఇర్రివర్సిబుల్ అంటే సంథింగ్ దట్ కెనాట్ బి చేంజ్డ్ ఆర్ సంథింగ్ దట్ కెనాట్ బి స్టాప్డ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన అదర్ ఆప్షన్స్ అయితే కాదు, హార్ట్ బ్రేకింగ్ కాదు, కాంట్రడిక్టరీ ఆర్ నాట్ కాంట్రడిక్టింగ్ ఎనీ అదర్ స్టేట్మెంట్, కండిషనల్ కూడా కాదు. ఇర్రివర్సిబుల్ అంటే ఈ సిచ్యువేషన్స్ ఇలాగే కంటిన్యూ అవుతే కనుక గ్లోబల్ ఎఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ కాజ్డ్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ ఇర్రివర్సిబుల్, దే కెనాట్ బి చేంజ్డ్ ఆర్ దే కెనాట్ బి స్టాప్డ్. సో ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ 25th July షిఫ్ట్ 1 పేపర్. సో ఈ క్లోజ్ టెస్ట్ అయితే నాకు వరకు అయితే ఈజీగానే ఉంది, ఎందుకంటే మన ప్రతి ఆప్షన్లో క్లైమేట్కి సంబంధించినటువంటి లేదా అక్కడ ఇచ్చిన సిచ్యువేషన్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ ఈజీ టు ఐడెంటిఫైగా ఉన్నాయి కాబట్టి యూ కెన్ బీ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ సూన్. ఓకే, సో వీ విల్ బీ నెక్స్ట్ కవరింగ్ ద 25th July తర్వాత షిఫ్ట్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.